యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణి మూడో రోజున తిరిగి లేచాడు. ఇంకా క్రిస్మస్కి ఆయన బాలుడు, ఆయనకు ఉయ్యాలేద్దాం అని ఉయ్యాల్లో ఊపొద్దు ఆయన్ని మనం. అర్థమవుతుందండి? ఆయన బాలుడేం కాదు. ఆయన వచ్చి 2025 సంవత్సరాలు అయిపోయినాయి. గడిచిన 2025 సంవత్సరాలు ఇంకా 4 రోజుల్లో వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయన ఇంకా బాలుడిగా చూడొద్దు. ఈజ్ నాట్ ఏ ఇన్ఫెంట్ కాదు ఆయన. ఇన్ఫెంట్ అంటే పసిబాలుడు కాదు ఆయన. అది ఆ కోణంలో మనం ఆలోచన చేయొద్దు. ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణుడై తిరిగి వెళ్ళిపోయాడు. సో ఆయన జన్మించి 2025 సంవత్సరాలు ఆయన ఎందుకు భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు పునరుద్ధరణ తిరిగి లేచాడు, ఆయన రాకడ ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి అంటే పాపిని నిర్దోషిగా చేయడం కోసమే. పాపిని నిర్దోషిగా చేయడం కోసమే. ఎలా చేశాడు ఆయన చూద్దాం కొన్ని మాటలు. 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 24 వచ్చింది. చదవండి, ఫాస్ట్గా తీయాలి మీరు. మన ప్రభు 24 వచ్చింది, 4వ అధ్యాయం 24 వచ్చింది. మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడును. ఆయన, విన్నారా ఈ మాటను? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. విన్నారా ఈ మాటను? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన పునరుద్ధరణుడే తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం ఎలా నీతిమంతులుగా చేయబడుతున్నాం అనంటే, మొదటి మాట, ఆయన పునరుద్ధానము వలన మనము నీతిమంతులముగా పెంచబడుతున్నాం. దీనివలన ఆయన పునరుద్ధానము వలన మనం నీతిమంతులముగా పెంచబడుతున్నాం. ఆయన పునరుద్ధానుడే తిరిగి లేపబడకపోతే మనము నీతిమంతులముగా పెంచబడం. వింటున్నారు ఈ మాటను? మీరు ఆళ్ళవైపు చూడొద్దు. ఆయన పునరుద్ధానం. ఎవరి పునరుద్ధానం? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు.